క్యాష్లెస్ సిస్టమ్ కాలం కానీ ఇంకా అనాగరిక అరాచకాల ఆనవాళ్లు మాసిపోవడం లేదు. తాజాగా భాగ్యనగరంలో బాలికా వధు దైన్యం తెరపైకొచ్చింది. ఆమెకు 15 ఏళ్లు, ఇంకా మైనర్, అతనికి 35 ఏళ్లు. ఇద్దరి మధ్య 20 ఏళ్ల తేడా. వయసు దాచి మోసం చేయడమే కాదు, పెళ్లి చేసుకున్నాక నిత్యం నరకం చూపించాడు. మొగుడు కాదు, అతను మృగాడు అంటోన్న బాధితురాలు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. ఈమె పేరు జ్యోతి. ఉండేది హైదరాబాద్ శివార్లోని లష్కర్ గూడలు. నిరుపేద కుటుంబం. జ్యోతి ప్రతిభకు పేదరికం అడ్డంకి కాలేదు. గవర్నమెంట్ స్కూల్లో చదివి 10th డిస్టింక్షన్ సాధించింది. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించాలనేది జ్యోతి లక్ష్యం. అయితే జ్యోతి జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. అందుకు కారణం శ్రీకాంత్తో పెళ్లి. శ్రీకాంత్ది ఇంజాపూర్. ఇతని వయసు 35 ఏళ్లు, జ్యోతికి 15 ఏళ్లు. ఇద్దరి మధ్య వయోభేదం 20 ఏళ్లు. వీళ్లకు పెళ్ళ? ఎవరైనా ఇలానే ఆశ్చర్యపోతారు. పెళ్ళై అత్తారింట్లో అడుగుపెట్టే వరకు జ్యోతికి కూడా తెలియదు. తెలిసాక కూడా ఏం చేయలేని దైన్యం ఆమెది. సర్దుకుపోయింది, చదువుపై దృష్టి పెట్టింది. కానీ రోజురోజుకు శ్రీకాంత్ అసలు రూపమేంటో కళ్ళకు కనపడింది. తనను హింసించడమే కాదు, ఇతరులతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తోన్న శ్రీకాంత్ ప్రవర్తనను తట్టుకోలేక పుట్టింటికి చేరింది. నేను 10th క్లాస్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఇంకా అయిపోలేదు. తనకి 35 ఇయర్స్ అని మదర్ ఫాదర్కి ఎవరికి తెలియదు మాకు. అయితే వాళ్ళ సిస్టర్ వచ్చి మమ్మీ డాడీని చాలా ఫోర్స్ చేసారు. 1 ఇయర్ నేను 9th ఉన్నప్పటి నుంచే అడుగుతున్నారు. డాడీ అన్నాడు, నేను ఇంత తొందరగా చేయను, తను చిన్న అమ్మాయి, 1 ఇయర్ అట్లా మూవ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత 10th వచ్చిన తర్వాత ఇంకా ఫోర్స్ ఎక్కువ చేసరికి డాడీ తట్టుకోలేక సరే అని ఒప్పుకున్నారు. యాక్చువల్గా వాళ్ళు ఏమనుకున్నారంటే 10th పాస్ కాదు ఈమె, ఇంట్లోనే ఉంచుకున్నాము అనేసి వాళ్ళు అనుకున్నారు. కానీ 10th రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ వదినతో తనకి ఇట్లా ఎఫ్ఐఆర్ ఉందని తెలిసింది. అలా ఉన్నప్పుడు అడిగితే ఎందుకు అలా ఉన్నామని అడిగితే తను నన్ను కొడితే నేను రాఖీ పౌర్ణమి రోజు ఆగస్టులో ఇంటికి వచ్చేసి ఇక్కడనే ఉన్నాను. నాకు మళ్ళీ లీగల్ నోటీస్ పంపించారనమాట. నువ్వు రావాలి అని లీగల్ నోటీస్ పంపిస్తే డాడీ వాళ్ళు మమ్మీ వాళ్ళు మేము పంపిమము, మాకు డైవర్స్ కావాలి, అమ్మాయి చదువుకుంటుంది, ఎంత చదువుకుంటా అంటే అంతవరకు చదివిస్తాము అని చెప్పారు. జ్యోతి ఆవేదన ఇలా ఉంటే అటు శ్రీకాంత్ లీగల్ నోటీసులు పంపడంతో ఆ నిరుపేద కుటుంబం తల్లడిల్లింది. అయితే బాలల హక్కుల సంఘం ప్రతినిధులు జ్యోతి కుటుంబానికి అండగా నిలిచారు. ఈ చైల్డ్ మ్యారేజెస్ అనేవి ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో నుంచి మార్చి వరకు ఎక్కువ జరుగుతాయి. పెళ్ళైన 4 monthsకి అంటే ఫిబ్రవరిలో అయ్యింది. మార్చ్ ఎగ్జామ్స్ అని తను రాసింది. తర్వాత కాపురానికి వెళ్ళాక భర్త వేరే పేరు పెట్టుకోవడంతో అమ్మాయి చూస్తే కొట్టాడు, నువ్వెందుకు ఇవన్నీ చూస్తున్నావు, ఇది నా సొంత విషయం అని చెప్పి. తనకేం తెలియని వయసు, 15 సంవత్సరాలు ఉంది, అతనేమో 35 సంవత్సరాల అబ్బాయి. మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే నేరం. జ్యోతి మైనర్ అనే విషయాన్ని చెప్పకుండా శ్రీకాంత్ తన న్యాయవాదిని తప్పుదోవ పట్టించి ఉంటాడంటున్నారు న్యాయ నిపుణులు. మోసం చేసి పెళ్లి చేసుకున్న శ్రీకాంత్కు చట్ట ప్రకారం శిక్ష తప్పదన్నారు అడ్వకేట్ జ్యోతిరావు. చట్టం ప్రకారము మైనరు అని మీకు ఖచ్చితంగా తెలిసినప్పుడు మైనర్కి నోటీస్ ఇవ్వటానికి వీల్లేదు. ఒకవేళ అడ్వకేట్ అంటే లీగల్ ఎథిక్స్ ప్రకారము లీగల్గా ఒక అడ్వకేట్ నేను ఈ కేసు తీసుకోను అనటానికి కూడా వీల్లేదు. ఈ కేసు కూడా చెల్లదండి. శ్రీకాంత్ నుంచి జ్యోతికి విముక్తి కల్పించాలంటున్నారు బాలల హక్కుల సంఘం ప్రతినిధులు. ఇప్పుడు గవర్నమెంట్ నుండి పెళ్లి రద్దు పత్రం ఇప్పించి అమ్మాయికి స్టడీకి కావాల్సిన సదుపాయాలు కల్పించి అబ్బాయిని కఠినంగా శిక్షించి ఇటువంటి పెళ్లిళ్ళు మళ్ళా జరగకుండా చూడాలనేది మా మహిళా సంఘాల నుండి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇక జ్యోతి పేరెంట్స్ ఆవేదన అంతా ఇంతా కాదు. అత్తారింట్లో జ్యోతి పడ్డ నరకయాతను చెప్తూ కన్నీటి పర్యంతమయ్యారు ఆమె తండ్రి యాదయ్య. తమను మోసం చేసిన శ్రీకాంత్ను కఠినంగా శిక్షించాలన్నారు. తప్ప మాకు తెలియదు సార్, మేము చదువుకోలేదు కాబట్టి మాకేం తెలియదు. తెలిస్తే మేము ఇట్లా ఏం చేస్తుంటాం, ఇట్లా చేయకపోతుంటే మాకు తెలియదు కాబట్టి మా అమ్మాయి కూడా నాకు పెళ్లి అంటే ఏందో అనేది బొమ్మలట్టలేక అయిపోయింది ఆమెకు. జ్యోతి, ఆమె పేరెంట్స్ హయత్ నగర్ పోలీసుల్ని ఆశ్రయించారు. శ్రీకాంత్ చేసిన మోసాన్ని, తమ దైన్యాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. న్యాయం చేయాలని కోరుతూ ఫిర్యాదు దాఖలు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. త్వరలోనే శ్రీకాంత్ను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. బేటీ బచావ్ బేటీ పడావ్ వినడానికి చాలా గొప్పగా ఉంది. కానీ ప్రతిరోజు మన దేశంలో బాల్య వివాహాల రూపంలో దేశ భవిష్యత్తు ఛిద్రం అయిపోతూనే ఉంది. ఎప్పటికైనా బాల్య వివాహాలు చేసుకుని చిన్నపిల్లల్ని చిత్రహింసలకు గురి చేస్తున్న వాళ్ళని కఠినంగా శిక్షించాలి. కెమెరా పర్సన్ రంగాతో చైతన్య టీవీ 9 హైదరాబాద్.